హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్కే కనెక్ట్స్. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టర్స్ సంబంధించి అటు మైత్రి మూవీ మేకర్స్ మీద ప్లస్ ఇటు దిల్ రాజు ప్రొడక్షన్స్ మీద ఐటీ రేట్స్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే పుష్ప 2కి సంబంధించి 500 కోట్ల రూపాయలు డిఫరెన్స్ ఉందని చెప్పారు. అది ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇంకా మనకి తెలియదు. సో ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్స్కి వచ్చేప్పటికి వాళ్ళు గేమ్ చేంజర్ సినిమాకి 186 కోట్లు అని చెప్పేసి ఫస్ట్ డే పోస్టర్లు ఇచ్చేశారు. తర్వాత సంక్రాంతికి వస్తున్నామని చెప్పేసి 200 కోట్లు పోస్టర్లు ఇచ్చేశారు. సో దీంట్లో ఏ సినిమాకి ఎంత కలెక్షన్ వచ్చింది అనేది ఎవరికి తెలియదు. సో ఏదైతే వాళ్ళు చెప్తారో అదే మనకు తెలుస్తుంది. దాదాపు 100 మంది కూడిన ఐటీ సిబ్బంది టాలీవుడ్ ఇండస్ట్రీస్ మీద దాడికి దిగాయి. పుష్ప 2 తీసిన మైత్రి సంస్థ మీద, సంక్రాంతికి వస్తున్నాం సినిమా తీసిన దిల్ రాజు సంస్థల మీద, వాటితో అనుబంధం ఉన్న మ్యాంగో మీడియా మీద కూడా ఈ ఉదయం నుంచి దాడులు మొదలయ్యాయి. ఇవి కనీసం 4 రోజుల పాటు కొనసాగుతాయని తెలుసు. ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యుయేషన్లో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు ఇన్ని ఫేక్ కలెక్షన్ పోస్టర్లు వేసుకొని వాళ్ళు బాలీవుడ్ పరంగా కానీ ఇంటర్నేషనల్ సినిమా పరంగా కానీ ఏం సాధిద్దాం అనుకుంటున్నారు. సో వీళ్ళ ప్రొడక్షన్ వాల్యూ బాగుందని చెప్దాం అనుకుంటున్నారా, లేకపోతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గ్రో అవుతుందని చెప్దాం అనుకుంటున్నారా, లేదా ఈ ప్రొడ్యూసర్ కంటే ఈ ప్రొడ్యూసర్ గొప్ప అని చెప్పుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే ఈ హీరో కంటే ఈ హీరో గొప్ప, ఈ హీరో ఫ్యాన్ బేస్ కంటే ఈ హీరో ఫ్యాన్ బేస్ గొప్ప అని చెప్పుకుందాం అనుకుంటున్నారా, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు. సో నా వీడియోలో ప్రీవియస్గా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉండేది, ప్రెజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉంటే బాగుంటుంది అనే దానికి ఈ వీడియో చేస్తాను. సో మీరు నా ఛానల్ని ఫాలో చేయండి అండ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు. నేను చెప్పేది మీరు చెప్పేది ఒకటా కాదా, నేను చెప్పేది మీరు చెప్పేది ఏమన్నా డిఫరెన్స్ ఉందా అని చెప్పేసి నేను క్రాస్ చెక్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనం ప్రీవియస్గా అంటే ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలాగా వెర్సటైల్ యాక్టర్స్ అంటే లెజెండరీ యాక్టర్స్ ఉన్న టైంలో మూవీస్ అనేవి ఎలా ఉన్నాయంటే, ఎగ్జాంపుల్ ఒక సినిమాని 100 థియేటర్లో రిలీజ్ చేస్తే 50 రోజుల్లో ఆ సినిమా 70 థియేటర్లో ఆడుతుందని చెప్పేసి ఆ థియేటర్ల పేర్లతో సహా పేపర్లో వేసేవాళ్ళు. కలెక్షన్స్ కన్నా కూడా ముందు ఆ సినిమా 50 రోజులు ఆడిందా ఒక పోస్టర్ వేసేవాళ్ళు, గోడ మీద పోస్టర్ ఉండేది, పేపర్లో వేసేవాళ్ళు. 50 డేస్ సెలబ్రేషన్ అని చెప్పేసి, 100 డేస్ సెలబ్రేషన్ అని చెప్పేసి, 175 డేస్ సెలబ్రేషన్ అని చెప్పేసి, ఏమేమి థియేటర్లో ఇంకా సినిమా ఆడుతుంది అని చెప్పేసి, ఏ ఏరియాలో ఆడుతుంది అని చెప్పేసి వీళ్ళు దాన్ని ప్రమోషన్ చేసేవాళ్ళు పేపర్లో అఫీషియల్గా ఇచ్చి. ఆ పేపర్ చూసిన జనాలు థియేటర్కి వెళ్ళేవాళ్ళు. ఇంకా ఈ సినిమా ఆడుతుందా, సరే మనం సినిమాకి వెళ్దాం, సరదాగా బాగుంటుంది కదా, ఇంకోసారి చూద్దామని చెప్పేసి వెళ్ళే జనాలు ఉంటారు. సో అది అప్పట్లో సినిమా యొక్క సక్సెస్ అవ్వచ్చు, బ్లాక్ బస్టర్ అవ్వచ్చు, ఇండస్ట్రీ హిట్ అవ్వచ్చు. ఓకే, అది పక్కన పెడితే ఇప్పుడున్న సిచ్యుయేషన్ ప్రెజెంట్ జనరేషన్ ఏమవుతుంది అంటే, వాళ్ళు లెజెండరీ యాక్టర్స్ కానీ ఇప్పుడు వాళ్ళని మించి మేమే గొప్ప అని ప్రూవ్ చేసుకోవడం కోసం కలెక్షన్స్ అనే యావలో పడి జనాల్ని పిచ్చోన్ చేసి అసలు ఏది నిజం ఏది అబద్ధం అనే దానికి సినిమాకి వెళ్ళి బయటకు వస్తే కానీ మనకి తెలియదు ఆ సినిమా యొక్క ఒరిజినల్ సిచ్యుయేషన్ బాగుందా బాగాలేదా అనేది మనకు మాత్రమే తెలిసే రోజులు వచ్చేసినాయి. ఇప్పుడు ప్రీవియస్గా ఏంటంటే మౌత్ టాక్, ఈ సినిమా బాగుందని చెప్పగలనే 10 మందితో వెళ్ళటం, ఫ్యామిలీతో వెళ్ళటం అలా చేసేవాళ్ళు. ఇప్పుడు బాగుందని చెప్పినా కూడా ఏమన్నా సినిమాలో ఏం లేదు కదా, బాధంటున్నారు కదా సోషల్ మీడియాలో, ఇలాగ ప్రాపగండా అయిపోయింది. అందరు ఫ్లాప్ అంటున్నారు కానీ చాలా చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగుంది. పుష్ప చూడమని చెప్పండి వాళ్ళకి. పుష్ప స్మగ్లింగ్ లాంటివి మన వాళ్ళకి నచ్చుతాయి. ఇలా అక్కడే తెలుస్తుంది కదండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ నెగిటివ్ చేస్తున్నారని చెప్పేసి. ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నెగిటివ్ చేస్తున్నారు, మిగతా అన్ని ఫ్యాన్స్ పాజిటివ్ అని చెప్తున్నారు. నేను కూడా ప్రీవియస్ గా నేను మూవీ బాగాలేదనే వచ్చాను, అందరికి చెప్పాను మూవీ బాగాలేదంట కానీ వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది మనకు మూవీ అనేది. నాకైతే ఓవరాల్ గా చాలా బాగుంది, అద్భుతంగా ఉందండి. ప్రతి పేరెంట్స్ పిల్లలకి చూపించాల్సిన మూవీ గేమ్ చేంజర్. నైస్, వెరీ వెరీ హ్యాపీ. మా బాబుని తీసుకొచ్చాను, చాలా హ్యాపీగా ఉంది. అది బయట రివ్యూస్ బ్యాడ్ గా వెళ్తున్నాయి బట్ ఇట్స్ వెరీ. సోషల్ మీడియా వర్సెస్ రియాలిటీకి సంబంధించి మూవీస్కి వచ్చేప్పటికి పుష్ప 2 అంటే పుష్ప మీద ఉన్న హైప్ వల్ల పుష్ప 2ని బాగా హైలైట్ చేశారు. సేమ్ ఇలాగే పిఆర్ టీమ్ని పెట్టుకుని అల్లు అర్జున్ సినిమాకి సంబంధించి బాగా ప్రమోషన్ చేశారు. ఆ సినిమా నార్త్లో బాగా ఆడింది కానీ సౌత్లో వచ్చేప్పటికి అంత ఎఫెక్ట్ చూపించలా. యాక్చువల్గా పుష్ప లాంటి సినిమాకి చాలా మంది ఆక్యుపెన్సీ ఖాళీగా ఉన్నాయండి 1000 రూపాయల టికెట్ వల్ల. మొదటి రోజు ఎక్కడ ఫుల్ కాలేదండి, వస్తాగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎగ్జిబిటర్స్గా మేము చూస్తున్నాం. ఆ ఎఫెక్ట్ వారం 10 రోజులు ఉంటుందండి, రావట్ల ప్రేక్షకుడు హాల్కి. ఈలోపు ఓటీటీలు వీటికి వచ్చే సినిమాలకి అటు వెళ్ళిపోతున్నాయి. అది ఆ సినిమా పెద్ద ఎఫెక్ట్ లేకపోయినా కూడా, అంటే పార్ట్ 1కి సంబంధం లేకపోయినా కూడా ఓన్లీ ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఆ సినిమాని 1800 కోట్లకి వెళ్ళిందని చెప్పేసి ఎవ్రీ డే అంటే ప్రతిరోజు ప్రొడ్యూసర్ హ్యాండిల్ నుంచి పోస్టర్స్ వస్తూ ఉన్నాయి. 350 కోట్లు కొట్టేసింది, 500 కోట్లు అని చెప్పి 1850 కోట్లు తీసుకొచ్చారు. ఈ 1850 కోట్లు తీసుకొచ్చినప్పుడు ఇంకా 150 కోట్లు కొడితే దంగల్ సినిమాని బీట్ వచ్చేసి ఇండియాలోనే హైయెస్ట్ ఇండస్ట్రీ హిట్గా మిగిలిపోయే సినిమాగా
పుష్ప 2 మిగిలిపోతుంది. సో దానికోసం అని చెప్పేసి వాళ్ళు 20 నిమిషాలు ఒక బిట్ని యాడ్ చేసి సినిమాలో అక్కడ బిట్ని యాడ్ చేసి ఆ సినిమాని మళ్ళీ జనవరిలో రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించి సినిమాకి రావాల్సిన కలెక్షన్స్ వచ్చినాయా రాలేదనేది ప్రొడ్యూసర్ హ్యాండ్ నుంచి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అసలు అక్కడ ఏం జరిగింది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకి వద్దాం. గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ రోజు నుంచే ఆ సినిమా చూసారు లేదో కూడా తెలియదు, కానీ సోషల్ మీడియాలో దాని గురించి బాగా నెగిటివ్ చేయడం స్ప్రెడ్ చేశారు. అసలు సినిమాలో కంటెంట్ ఏంటి, వీళ్ళు చేసిన ప్రాపగండా ఏంటి అనేది అసలు ఇప్పటికీ తలుచుకుంటే కూడా ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే సినిమాలో కంటెంట్ వేరు, వీళ్ళు ఇచ్చిన నెగిటివిటీ వేరు. దీన్ని బేస్ చేసుకుని ఆఫ్లైన్లో ఎవరైతే జనాలు ఉన్నారో ఆ జనాలు సినిమాకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయ్యి సినిమా బాగుంది కదా సోషల్ మీడియాలో ఎందుకు ఇంత నెగిటివ్ చేస్తారని చెప్పేసి సోషల్ మీడియాలో వచ్చిన నెగిటివిటీ వల్ల ఏ హీరో ఫ్యాన్స్ చేపిస్తున్నారో వాళ్ళకి తెలుసు. అది ఏ విధంగా ప్రజలు తీసుకుంటున్నారో జనాలు తీసుకున్నారు అనేది ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అది వాళ్ళు రియాక్ట్ అయ్యే బట్టి ఉంటుంది. ఈ పిఆర్ టీం ఎల్లకాలం ఉండిద్దా అంటే ఖచ్చితంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పేమెంట్ అనేది డిమాండ్ చేయొచ్చు. మాకు ఎంత పెంచితే మేము ఇంకా ఎక్కువ ప్రమోషన్ చేస్తాం, మాకు ఇంకా పెంచమని చెప్పొచ్చు. కానీ దాని తగ్గట్టు నెక్స్ట్ సినిమాలకి అంత ఎఫెక్ట్ ఉంటుందా అంటే చెప్పలేము అది. సో ఆ ఎఫెక్ట్ అనేది ఒక్క సినిమాకే తీసుకుంటే రిమైనింగ్ సినిమాస్కి చాలా ప్రాబ్లం అయిపోద్ది ఆ హీరోకి. సో ఇప్పుడు మనం గేమ్ చేంజర్, పుష్ప సినిమాలు తీసుకుంటే గనక సోషల్ మీడియాలో జరిగింది ఒకటి, ఒక సినిమాకి బాగా హైప్ ఇచ్చి ఒక సినిమాని బాగా డౌన్ చేశారు. గ్రౌండ్ రియాలిటీలో జరిగింది ఒకటి, ఏదైతే నెగిటివ్ చేశారో ఆ సినిమాకి అప్రిసియేషన్ వస్తుంది. ఏదైతే హైప్ ఇచ్చారో ఇదేం సినిమా, ఇది ఏం లేదు కదా సినిమాలో, ఎందుకు ఇంత హైప్ చేశారు సినిమాని అని చెప్పేసి ప్రాపగండా చేసింది ఒకటి. సో సోషల్ మీడియాలో జరిగేది ఒకటి, బయట జరిగేది ఒకటి. సో జనాలు అర్థం చేసుకుంటున్నారు, జనాలకు అన్నీ తెలుసు. సో ఇప్పుడు ఈ ఫేక్ పోస్టర్స్ గురించి వద్దాం. ఈ ఫేక్ పోస్టర్స్ ఎందుకు అంటే, ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు, ఎగ్జాంపుల్ నేను హీరోని, నాకు ఒక ఇమేజ్ కావాలి, నేను అందరికంటే గొప్ప అని ప్రూవ్ చేసుకోవాలి. నేను అందరికంటే గొప్ప అని ప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ నేను ఫ్యాన్ బేస్ పెంచుకోవాలి. పెంచుకోవాలంటే నేను ఒక పిఆర్ టీమ్ హైర్ చేసుకోవాలి. పిఆర్ టీమ్ హైర్ చేసుకుని నా పాత సినిమాలు ఏవైతే ఉంటాయో వాటిలోంచి కొన్ని బిట్లు తీసుకోవడం, లేకపోతే ఏదైనా ఒక హీరోకి ట్యాగ్ చేయడం, అంటే ఈ హీరోతో కంపేర్ చేయడం. ఈ హీరోతో కంపేర్ చేసినప్పుడు ఏమైందంటే ఈ హీరో ఫ్యాన్స్ వస్తారు, ఈ హీరో ఫ్యాన్స్ వచ్చి వీళ్ళని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ వీళ్ళకి రీచ్ వస్తుంది. రీచ్ వచ్చినాక ఈ హీరోని సెర్చ్ చేయడం కానీ ఈ హీరో మీద ఫోకస్ పెడతాం కానీ చేస్తూ ఉంటారు. అంటే పబ్లిక్లో టాపిక్ నడుస్తూ ఉంటుంది. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ పిఆర్ టీమ్ వేరే హీరోని, అంటే ఈ హీరోతో అయిపోయింది కదా ఇప్పుడు వేరే హీరోని అలా సినిమాలో వచ్చే టైంలో వీళ్ళు కిలుగుతూ ఉంటారు అనమాట. కిలిగినప్పుడు ఏమైందంటే వీళ్ళు అటాక్ చేయడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ప్రీవియస్ గమనించండి. హీరో అంటే దేవుళ్ళగా కానీ ఒక ఇన్స్పిరేషన్ పర్సన్గా కానీ అలా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు హీరోల్ని జోకర్లుగా, ట్రోలర్ మెటీరియల్గా, మీమర్స్గా క్రియేట్ చేస్తున్నారు. అంటే హీరోలా చోట్ల ఇప్పుడు వీళ్ళు జోకర్లా అయిపోయారు. ఎందుకంటే ఇవాళ రాత్రి సినిమాకి జరిగితే రేపు మధ్యాహ్నం కల్లా పోస్టర్ ఫస్ట్ డే కలెక్షన్స్ అని పడిపోతుంది. అది ఎందుకు అర్థం కావట్లేదు. సో ఈ ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి కానీ ఈ ఓవరాల్ రన్లో చూసుకుంటే ఎండ్ ఆఫ్ ది డే మనకి సినిమా ఓటీటీలోకి వచ్చినాక చూస్తే ఆ సినిమాకి సంబంధించి బయట ఇచ్చిన ఎలివేషన్స్కి సినిమాకి సంబంధం ఉండదు. ఫ్యూచర్లో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏం చేయాలి అంటే ప్రీవియస్గా మూవీస్కి ఎలా అయితే పేపర్లో సినిమాకి సంబంధించి థియేటర్లు వేసేవాళ్ళు, ఇప్పుడు థియేటర్లు కాదు కదా న్యూస్ పేపర్ కూడా ఎవరు చూడట్ల. సో ఇప్పుడు ఆ థియేటర్లు కాకుండా ఇప్పుడు ప్రొడ్యూసర్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచే ఆ సినిమాకి సంబంధించి ఏ థియేటర్లో సినిమా ఆడింది, ఎన్ని షోస్ ఫుల్ అయినాయి, ఎంత కలెక్షన్ వచ్చిందనేది వాళ్ళు అఫీషియల్గా పెడితే ఇలా చేయడం వల్ల ఏమైందంటే రేపొద్దున జెన్యున్గా నెంబర్ కనబడిద్ది, ఎటువంటి ఐటీ రైట్స్ ఉండవు, మీ హీరో కంటే మా హీరో గొప్ప అని చెప్పుకునే ఫ్యాన్ వార్స్ ఉండవు. సో ఈ ఫ్యాన్ వార్స్ని తగ్గించాలి అంటే ముందు ఈ కలెక్షన్స్ సంబంధించి పోస్టర్స్ రిలీజ్ చేయడం తగ్గించాలి. ఎప్పుడైతే ఇది కల్చర్ స్టార్ట్ అయిందో నేను గొప్ప అంటే నేను గొప్ప, మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఆ ప్రొడ్యూసర్స్కి అది అడ్వాంటేజ్ అయిపోయి 2-3 సంవత్సరాలకు ఒక సినిమా తీసుకొని ఎక్కువ ఖర్చు పెట్టేసి ఆ ఖర్చుని జనాల మీదకే మళ్ళీ రుద్దేసి టికెట్ ప్రైస్లు పెంచి ఆ ఖర్చుని మళ్ళీ జనాల మీద నుంచే రాబడతాం. వాళ్ళు ఏవైతే ఖర్చు పెట్టారో మళ్ళీ దాన్ని జనాల మీద తీసుకోవడం, ఒకవేళ సినిమాకి అంత ఎఫెక్ట్ రాకపోతుంటే ఏదైనా చిన్న బిట్లు యాడ్ చేయడం సినిమాలో, ప్లస్ ఇంకొకటి వాళ్ళు పిఆర్ టీమ్ ద్వారా సినిమాని బాగా ప్రమోట్ చేపిస్తాం. ఇవన్నీ చేసి జనాన్ని కన్ఫ్యూజ్ చేసి సినిమా యొక్క ఇంట్రెస్ట్ని జనాల మధ్యలో తగ్గించేస్తున్నారు వీళ్ళు. సో ఇదంతా కాకూడదు అనుకుంటే కనుక ఫేక్ పోస్టర్స్ అయితే ఆపేసి ఇక్కడ నుంచి నార్మల్గా జెన్యున్ నెంబర్స్ వేసుకుని వాళ్ళు ఎంతైతే కలెక్ట్ చేస్తారో అంతే ఏంటి, ₹1,00,00,000 వచ్చినాయి ఆ రోజుకి ₹1,00,00,000 పెట్టండి. సో నేను చెప్పేది ఏంటి అంటే మన తెలుగు సినిమా పాన్ ఇండియా కానీ పాన్ వరల్డ్లో కానీ బతకాలి అంటే ఈ ఫేక్ పోస్టర్స్, ఈ ఫేక్ ప్రాపగండాలు పక్కన పెట్టి జెన్యున్గా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, అండ్ ఫైనల్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.